వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి అనేటప్పుడు బుద్ధను అదుపులో పెట్టుకొని మాట్లాడరా సక్కంగా. నీకు రీల్స్ చేయడం అంటే ఇష్టం అనుకో, ఏది పడితే అది వాగితే నెక్స్ట్ పుత్తిలో రాడ్డు పెడతాం, అర్థమైందా? అది గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా భారతం గురించి మాట్లాడేంత స్టేజ్ రేంజ్ నీకు లేదు, కానీ ముద్ద మూసుకొని చక్కగా మాట్లాడడం నేర్చుకో. మరి నీ పిల్లలు ఏంటి తెల్లగా ఉన్నారు, నువ్వేంటి కర్రీగా ఉన్నావు, మరి సంథింగ్ రాంగే కదా. ముద్ద మూసుకొని సరిగ్గా మాట్లాడు. అరే చేపూరు కిరణ్గా అంటే ఓవరాల్గా మీకు అర్థమై ఏమర్థమైంది? టిట్ ఫర్ ట్యాట్, కుక్క కాటికి చెప్పు దెబ్బ. అతను అన్న మాటలకి ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. దీనిలో నిజంగా చెప్తే భారతిరెడ్డి ఈ ఎన్నికలు, ఈ 2-3 ఎన్నికల కన్నా ముందే తన భర్తకి ఒక మాట చెప్పింది. నిన్ను 16 నెలలు జైల్లో పెట్టి చిత్రవద చేశారు, నువ్వు చేసావో తప్పు లేదు అనేది పక్కన పెడితే నీ మీద వాళ్ళు టార్గెటెడ్గా ఉన్నారు, మన కొద్ది గొడవ, మనం విదేశాలకు వెళ్ళి హ్యాపీగా అక్కడ పోయి బతుకుతాము, ఏ కిరాణా కొట్టో పెట్టుకొని బతుకుదాం, మనకి ఈ గొడవే వద్దు, ఈ ఆస్తులు వద్దు, ఈ రక్తశక్త సిద్ధాంతాలు వద్దు అని చెప్పి నేను చెప్పానండి. అయితే ఆయన ఏమన్నాడంటే, నేను ఓదార్పు యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ మా నాన్న ఫోటో వాళ్ళు దేవుడి ఫోటో పక్కన పెట్టుకొని ఈ విధంగా ఉన్నారు. దాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా నాన్న అంతటి పేరు రావాలి, తండ్రికి మించిన కొడుకు అనే మాట రావాలి, అది నేను ఆశిస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నాను. లేకపోతే నేను కాంగ్రెస్లోనే ఉండేవాడిని. కాంగ్రెస్లో విజయరాజ సింధియా కొడుకులు, లేకపోతే ఇంకేదన్నా సచిన్ పైలట్ కొడుకులు, ఇలాంటి చాలామంది ఈ పైలట్లు, సింధియాలు వీళ్ళందరూ ఎలా ఉన్నారో సోనియమ్మ చెప్పింది కూడా అదే. వాళ్ళందరూ ఉన్నారు పెద్ద పెద్ద రాజవంశానికి సంబంధించిన వాళ్ళు, నీకన్నా మించిన తోపులు, నువ్వు వాళ్ళతో సమానంగా ఉంటే ఎప్పుడో నీకప్పుడు ఒక సమయంలో అవకాశాలు ఇస్తాము, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆర్డర్ పాటిస్తారు అనే కోణంలో సోనియా గాంధీ చెప్పినట్టు నేను అక్కడే ఉండేవాడిని. కానీ ఎందుకు బయటకు వచ్చానంటే, మా నాన్న యొక్క స్థాయిని నేను అందుకోవాలి, ఇది నా టార్గెట్ అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ వ్యవహారం దగ్గరకు వస్తాం. తప్పలేదు ఆమెకి, ఎందుకంటే తన తండ్రి యొక్క లెగసీని తాను కంటిన్యూ చేయాలనుకున్న కొడుకుతో తన కాపురం అనేది ఈ విధంగానే ఉంటుంది. ఆమె 25 వర్షానికి ఈ రోజున ఒక ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది. అవినాష్ రెడ్డితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకొని దాని ద్వారా ఇదిగో ఇట్లా పిల్లల్ని కలిగింది. ఆ హైట్ చూస్తే వాళ్ళ పొట్టిగా ఉండే జగన్ హైట్ కాదు, పొడుగ్గా ఉండే అవినాష్ రెడ్డి హైటు, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్పి ఈరోజు జగన్ ఏమని పోలీసుల బట్టలు కూడా తీస్తా అన్నాడో, ఈ చేబ్రోలు కిరణ్ అనేవాడు జగన్ బట్టలు కూడా తీశాడు. సరే, ఇది పక్కన పెడదాం. ఈ థియరీ ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే, ఇప్పుడు వల్లభనేని వంశీ ఏమన్నాడు, ఎలిమినేటి మాధవరెడ్డికి భువనేశ్వరికి పుట్టినవాడు లోకేష్ అని చెప్పి ఒక భయంకరమైన బాంబు పేల్చి దాన్ని తీసుకుపోయి అసెంబ్లీలో వేసి, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చంద్రబాబు నాయుడు అలిగి బయటకు వచ్చి తీవ్రంగా కన్నీళ్ళు పెట్టుకొని చేసిన ఒకనొక ప్రదర్శన అనేది మనకు తెలిసిందే. అప్పుడే ఈ థియరీ ఒకటి పుట్టింది టీడీపీ వాళ్ళలో. ఏంటి అంటే, మనం కూడా మన అధినేతని ఆ విధంగా అన్నారు కాబట్టి మనం కూడా ఇలాంటి థీరం ఒకటి బయటికి తీయాలి అని చెప్పి అనుకున్నారు. అక్కడతో ఆగకుండా వివేకం సినిమాలో కూడా దాని ప్రదర్శన కొద్దిగా చూపించారు. వివేకంలో మీరు చూస్తే ఇంకొక విషయం కూడా ఉంటుంది. వివేకానంద రెడ్డి అనేవాడు మొత్తం 200 మంది 300 మంది ఆ జిల్లాలో ఆడవాళ్ళతో వివాహిత సంబంధాలు పెట్టుకో ఉంటాడు అని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు, సరే అది చేశారు లేదు పక్కన పెడితే, విజయమ్మతో కూడా కొంత ఏదో సాఫ్ట్గా మాట్లాడినట్టుగా కొంత చిత్రణ కనిపిస్తుంది మనకి. దీన్ని అంతటినీ బట్టి చూస్తే, ఎప్పుడైతే వాళ్ళు భువనేశ్వరిని అన్నారో తర్వాత వీళ్ళ టార్గెట్ విజయమ్మకి మళ్ళింది. అసలు విజయమ్మతో సంబంధం లేకుండా జయచిత్రం ఎవరో ఒక సినిమా నటితో రాజశేఖర్ రెడ్డి జగన్ని కన్నాడు అనే ఒక థీరం బయటికి తీసుకొచ్చారు, ఒక థియరీని.
దాన్ని పక్కన పెడితే దాన్ని కూడా అది ఎక్కల జనాలకి, ఏం పెద్ద జనం ఓన్ చేసుకోవాలి, ఎందుకంటే వైఎస్ఆర్ అప్పుడు లేడు కాబట్టి. మళ్ళీ దీన్ని వివేకంలో చిత్రీకరిస్తూ దీన్ని మళ్ళీ అందుకని అప్పట్లో బాబు కూడా వివేకం సినిమా చూడండి అని చెప్పి కొద్దిగా ఎంకరేజ్ చేశాడు. సరే, దానికి ప్రతిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు హత్య అనే ఒక సినిమాని తీశారు, అది వేరే విషయం. అయితే ఇది ఎవడైతే వల్లభనేని వంశీ ఉన్నాడో వాడి ద్వారా వచ్చిన చిచ్చిది. ఇతని విషయం మీద ఎవరైతే ఈ కాసు మహేష్ రెడ్డి ఉన్నాడో ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఏమంటే ఇది రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుంటున్నాం, సబ్జెక్టు మాట్లాడుకుంటున్నాం. కాసు మహేష్ రెడ్డి పార్టీలోనే ఉంది ఈ ఒపీనియన్. మహేష్ రెడ్డి ఏమంటాడంటే, వీళ్ళు కొడాలి నాని వల్లభనేని వంశీ మనకి కోవట్లుగా వచ్చారు, ఆ కోవట్లుగా వచ్చిన వాళ్ళతోనే ప్రాబ్లం, మేము ఎప్పుడు నోరు బరితెగించి మనం మాట్లాడలేదు, ఇది తేడాక్ సింగ్ ఎక్కడ ఉంది అంటే అట్నుంచి వచ్చిన వాళ్ళే మాట్లాడారు, పార్టీకి బాగా డిస్టర్బెన్స్ చేశారు అని. ఈ రోజున ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీ ఉలిక్కిపడింది. ఈ మాట అనింది మన ఐటీడీపీ వాడైనా కానీ ఇది పార్టీకి, పార్టీ కల్చర్కి, కల్ట్కి చెడు దశలు వెంటనే అతను తీసుకుపోయి అరెస్ట్ చేశారు. అతని మీద గోరంట్ల మాధవ్ అనేవాడు దాడికి దిగాడు, ఇదంతా వేరే విషయం. అయితే ఇది సాహసోపేతంగా చేసింది మాత్రం టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ వల్లే. ఇది చాలా పెద్ద డ్యామేజింగ్ ఇష్యూ. ఎందుకంటే లోపల ఎన్ని రాజరహస్యాలున్నా అంతఃపుర ఇవున్నా బయటకి అది ఎక్స్పోజ్ కాకూడదు ఎప్పుడైతే. అయితే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఇదే కామెంటు భువనేశ్వరి దేవికి వచ్చినప్పుడు ఆమెని అడిగితే, నేను కొంతసేపు బాధపడ్డ వాస్తవమే, ఆ తర్వాత రాజకీయాల్లో ఇదంతా సహజం కదా అని మేము సైలెంట్ అయిపోయాము, అంతా దేవుడే చూసుకుంటాడని ఆమె చేతులు దులుపుకుంది. కుప్పంలో అడిగారు అనుకుంటా ఇది. ఇలాగా ఇప్పుడు భారతిరెడ్డి కూడా అంతే, రాజకీయాల్లో ఉన్నాక అడ్డదిడ్డమైనవన్నీ పడాలి. ఇది అందులో మరీ ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు తమిళనాడు ఉంది, వాళ్ళంతా ఏంటంటే పని పాటలో నిమగ్నమై రాజకీయాలని ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఒకనొక చిన్న ఓటింగ్ సమయంలో కనిపించే ఒకనొక అది ఇదేని చూసుకొని ఆ టైంలో వాళ్ళు ఏదో రాజకీయాలు గురించి థింక్ చేస్తారు. ఆంధ్రాలో ఏంటంటే బాగా టైం ఉంటుంది, వ్యవసాయాధారిత రాష్ట్రం. 3 నెలలు పనిచేస్తే మరో 3 నెలలు ఖాళీగా ఉంటారు, ఊరికే ఉప్పర్ మీటింగ్లు ఎక్కువ, ఆ తర్వాత గొడవలు, రచ్చలు, రాంబోలాలు ఎక్కువ. వీళ్ళకి ఏంటంటే ఓవరు హ్యాబిటేషను, థింకింగు, ఓవరు వాగడము, ఇవన్నీ ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆంధ్రుల్ని కించపరచడం కాదు, వాళ్ళ స్వరూప స్వభావాలు అవి. ఊరికే మాట్లాడుకోవడం. ఇప్పుడు ఎప్పుడో ఎన్నికలకి ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు చేసి బాంబులు దాల్చాల్సిన అవసరం లేదు కదా, ఇప్పుడే ఎందుకు అంటే ఏ బొత్తిగా పని పాట లేకుండా విచ్చలవిడిగా మాట్లాడుకుంటూ ఏది పడితే అది వాక్కుంటూ ఉన్న వాతావరణాన్ని డిస్టర్బ్ చేసుకుంటూ, ఇదిగో ఇలాంటి ఇంటి ఆడవాళ్ళు కూడా చెబ్రోల్ కిరణ్ యొక్క రంగు మాట్లాడుకుంటున్నారు, నువ్వెవడివి, నీ రంగు ఏంటి అని. అది ఎంత అసహ్యమైన విషయం. ఇవన్నిటినీ గుర్తించకుండా జనం ఈ విధంగా వేరే పని పాట లేకుండా పెట్టకపోతే లాస్ట్కి అక్కడ ఎట్టుంటుందంటే, ఇందాకెక్కడో ఒకటి చూశా, ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలకి మాచర్ల నియోజకవర్గంలో ఈసారి కానీ వైసీపీకి కానీ గెలిచుంటే టీడీపీ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళంట. ఇప్పుడు ఈ ఇద్దరు కొట్లాటలు చూస్తుంటే అసలు టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన తేడా లేకుండా ఎవరు అధికారంలో కానీ ఉన్నా కానీ జనాలు వెళ్ళిపోయేదానికి సిద్ధపడతారు. ఎందుకంటే ఈ రచ్చ, ఈ రావిడి ఏంది, మాటలు ఏంది, గొడవలు ఏంది, యూట్యూబుల్లో ఇది పాయింట్ బ్లాంక్ అనే ఒకనొక యూట్యూబ్ ఛానల్ వేదికగా తయారైన ఒక ఇంటర్వ్యూ. దాని యొక్క ఓనరు సైదా అని అతను వేరు, అతను ఈ రోజున వేరే మహా టీవీలో ఉంటున్నాడు, అది వేరే విషయం. అయితే అతను నడపలేక దీన్ని అమ్మేస్తే ఆ నడిపేవాడు ఏం చేశాడు, ఈ విధంగా ఒక కాంట్రవర్షియల్ కామెంట్లు చేయించి దాన్ని ఈరోజు వదిలితే ఇన్నాళ్ళు 50-100 కూడా రాని వ్యూస్ రాని ఒక పాయింట్ బ్లాంక్ అనేది ఆ ఛానల్ ఈరోజు బయట ప్రపంచానికి తెలియడం కాకుండా కొందరైతే దాన్ని రిపోర్ట్ కొట్టి దాన్ని ధ్వంసం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. అలాంటి గేమ్
ఏదో ఒక యూట్యూబ్ని ఇంప్రూవ్ చేయాలి, దాన్ని తీసుకుపోయి ఇంకోళ్ళకి అమ్మాలి అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్లుగా మారాలి, తయారవ్వాలి, తర్వాత ఎన్నికలప్పుడు వాళ్ళ ద్వారా 1 లక్ష 2 లక్షలు తీసుకోవాలి. ఒక మార్కెట్ ఏర్పడడంలో భాగంగా ఎవరో ఇంటి ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళ కారణంగా. ఇప్పుడు జగన్ కూడా వెళ్ళినోడు వెళ్ళినట్టు ఉండకుండా పోలీసుల బట్టలు కూడా తీస్తారని అసహ్యంగా మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే ఇదిగో ఇలాంటి వాళ్ళకి ఊతం ఇవ్వడం, వాళ్ళు ఏది పడితే అది వాగడం, ఈరోజు ఇంటి వాళ్ళు రోడ్డు మీద పడడం, ఇంటి ఆడవాళ్ళు. ఏంటి కర్మ? ఈ ఏపీ రాజకీయాన్ని చూస్తే అసహ్యం వేస్తుందని చాలామంది బాధపడుతుంటే వాళ్ళందరి వాదనగా నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.